కార్యక్రమాలు మాని పాలన మీద పట్టు సాధించే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగాలి అన్నది ప్రధానంగా వస్తున్న అంశాలు. మరొక వైపు బొత్స సత్యనారాయణ గారు చేసిన కామెంట్స్ అవనియండి, లేకపోతే నాగబాబు గారు చేసిన వెటకారపు ట్వీట్లు అవనియండి, నిన్న మోహిత్ రెడ్డి అరెస్ట్ అవనియండి, పథకాల పేరు మార్పులు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్గా మారుతున్న అంశాలు. మనతో పాటుగా చర్చించడానికి తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, అప్పులు అనే అంశం గతం నుంచి చూస్తున్నాం. 2014 రాష్ట్ర విభజన దగ్గర నుంచి కూడా విశాఖ సిట్ దగ్గర నుంచి మొదలైంది. అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు అవనియండి, గంటా శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరూ వాదోపవాదాలు చేసుకున్నారు, రోడ్డును పెట్టారు. సో సిట్ వేశారు, కానీ దాని ప్రతిఫలం అయితే ఎవరికి తెలియలేదు. అది ఎక్కడ ఎవరు భూములు అన్యాక్రాంతం చేశారో తెలియని పరిస్థితి. ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు కానీ లేకపోతే బుగ్గన గారు కానీ వీళ్ళు మరో అంశం అప్పుల మీద వీళ్ళు కామెంట్స్ చేసే పరిస్థితి. ఒక పక్క అన్యాయంగా భూములు దోచేశారు అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అసలు ఏపీలో జరుగుతున్న రాజకీయ అంశాలు ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా వీళ్ళందరూ మాట్లాడారు ఈ 2-3 రోజుల్లో. చంద్రబాబు కూడా మాట్లాడారు. ఆ మాటకు వస్తే నీతి ఆయోగ్లో మనకు చాలా లాభం జరిగింది, బడ్జెట్లో 15,000 కోట్లు వచ్చాయి, ఇదంతా. సో వాస్తవం ఏంటి, నిన్న చాలా రోజుల తర్వాత బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి, మాజీ మంత్రి, ఆయన మాట్లాడారు. అంతకుముందు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన ఆర్థిక మంత్రి. సో అప్పులు ఎంత అన్నది ఒక 2 సంవత్సరాల నుంచి ఇదే చర్చ. చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ఇచ్చారు, 9,74,000 కోట్ల అప్పు ఉందన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏమో మీడియాతో మాట్లాడుతూ అంత లేదు, అసలు అయితే 6 లక్షలు 7 లక్షలు, దానికి ఇంకా ఇవన్నీ కలిపితే కూడా అంత కాదు అని ఆయన ఒక వాదన చేశారు. ఎవరు? బొత్స. ఇప్పుడు బొత్స విషయం సరే, ఓకే. బొత్స పాయింట్కి వస్తే, బొత్స నిన్న ఆయన మాట్లాడుతుంది ఏంటి, విశాఖలో భూములు కుంభకోణం అయింది, గల్లంత అయిపోయింది. ఈవెన్ దేవాదాయ శాఖ అన్నప్పుడు కూడా అదే కదా, విజయసాయి రెడ్డి కూడా అదే కదా. ఇవన్నీ తప్పకుండా తేల్చాలి. కానీ మీరు మీ హయాంలో, తెలుగుదేశం హయాంలో సిట్ వేశారు కదా, ఆ సిట్ నివేదిక ఎందుకు బయటపెట్టట్లేదు? ఆ సిట్ నివేదిక బయటపెట్టండి, విజయవాడ విశాఖలో జరిగినవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా అనే ఒక 2 అంశాలు. రెండో అంశము, గంజాయి అనేది 25,000 కోట్ల విలువైన గంజాయి దొరికిందన్నారు. ఎన్నికల సమయంలో కొంచెం ముందు అది వచ్చింది. దాని మీద రాష్ట్రం అంతా కూడా చాలా గగ్గోలు పెట్టారు. అది అయిన తర్వాత అది పలానా వాళ్ళది, సంధ్య ఆక్వా ప్రోడక్ట్ సంథింగ్, ఆ సంస్థ పురంధేశ్వరి గారికి దగ్గరగా సంబంధాలు ఉన్నాయని, లేకపోతే ఇంకెవరికో ఉన్నాయి, ఇవన్నీ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు ఏమైంది, అవేం మాట్లాడలేదేంటి? మరి బొత్స ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే సిట్ వేసిన తర్వాత వీళ్ళు వచ్చారు, మరి వీళ్ళు ఎందుకు చేయలేదు? వీళ్ళు కలిసి విశాఖ భూములు ఏమయ్యాయి? ఇప్పుడు బొత్స కూడా వీటిని ఇంత ఎమోషనల్గా నిన్న ప్రత్యేకించి మీడియాని పిలిచి తప్పకుండా విచారణ ఇవన్నీ చేయాల్సిందే, వాస్తవాలు రావాల్సిందే. ఈయన పాతకాపు కదా విజయవాడకు, విశాఖకు సంబంధించి. మరి ఏం జరిగింది నిజంగా? ఇది ప్రశ్న. అవును. ఇప్పుడు పంచగ్రామాల సమస్య ఇప్పటికీ అలాగే, పంచగ్రామాల సమస్య. సిట్ ఏమైంది? సిట్ నివేదిక ఏమైంది? అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వాళ్ళందరూ అప్పుడు ఇప్పుడు పాత్రధారులుగా ఉన్నారు. వాళ్ళ మీద తర్వాత వచ్చిన వాళ్ళ ప్రత్యర్థి ప్రభుత్వం తేల్చలేదు. ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాకుండా ఇంకేదో మాట్లాడుతున్నారు. అంటే మీడియాలో మనం నిరంతరంగా కొనసాగుతున్న వాళ్ళుగా మనకు ఒక విషయం తెలుసు, అప్పటికప్పుడు ఏదో ఒక విషయం తెర మీదకి వస్తుంది, దాని మీద 4 రోజులు హడావుడి జరుగుతుంది, ఇంకేదో టాపిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాగబాబు ట్వీట్ కూడా, నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా కదా, ముఖ్యుడు. ఆయన ట్వీట్స్ పెడుతుంటాడు, కామెంట్స్ చేస్తుంటారు. ఆయన పెట్టింది వ్యంగ్యంగా ఉన్న దాంట్లో కూడా అర్థం ఉంది. ఏమని వ్యంగ్యంగా అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది, ఆయన పదవి లేకుండా ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా పరిమితమయ్యారు, కొంత ఆయనకు సమయం కూడా లభించింది, ఇప్పుడు ఆయనకు సహాయపడాలి కదా మీరు. విశాఖ విమానాశ్రయంలో ఆయన మీద జరిగినటువంటి దాడి కేసు ఏమైంది? ఇది జగన్ అధికారంలోకి రాకముందు జరిగింది కదా, చివరి దశలో. మరి ఆ ప్రభుత్వం అయిపోయి ఈయన మీద మొన్న కూడా రాయి దాడి జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు వీటి మీద లోతుపాతుల్లోకి వెళ్ళటం లేదు? ఇది పెద్ద ప్రశ్న నిజంగా. బొత్స అడిగిందైనా, ఈయన అడిగిందైనా, నాగబాబు అడిగిందైనా, నిజంగా వాటి లాజికల్ ఎండ్ ఏంటి? చాలా రోజులుగా వర్మ ఇంకా అసలు రాష్ట్ర విభజన జరగకముందు జగన్ మీద కేసులు, 1,00,000 కోట్లు, 35,000 రకరకాలు నడిచాయి కదా. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఆ కేసులకు సంబంధించి ఒక అంగుళం కూడా ఎందుకు ముందుకు పోలేదు? తర్వాత అంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కవరప్ చేశారని అనుకుందాం. కాబట్టి ఈ అంతుపట్టని నిరంతర కేసుల సంగతి అయితే కొంచెం తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఆక్వా ప్రోడక్ట్స్, గంజాయి, ఇప్పుడు గంజాయి మీద ఉక్కుపాదంతో అని చేస్తామో అవన్నీ తప్పకుండా చేయండి, అందరూ బలపరుస్తారు, తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్నికలకు కొంచెం ముందు విశాఖ
రేవులో ఒక పెద్దది దొరికింది అన్నది అదేమైంది. సో వాట్ ఈస్ ది లాజికల్ ఎండ్ ఆర్ కంక్లూజన్ ఆఫ్ దిస్ కేసెస్? ఇది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది నాగబాబు ఒక విధంగా, సరే బొత్సాగే రాజకీయ కోణాలు ఉండొచ్చు, ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఎదుటి వాళ్ళని ఎరుకులో పెట్టేవి అడుగుతుంటారు కదా. కాబట్టి నిజంగా దీని మీద స్పందన ఏమొస్తుందో చూడాలి. ఇప్పటికైతే ఏం రాలేదు స్పందన, దీని మీద రాలేదు. నాగబాబు దాని మీద కూడా మీద స్పందన వచ్చింది సార్. అందుకే రావడం లేదు. ఇప్పుడు ఎట్లా అంటే మీరు అడిగేది మీరు అడుగుతారు, నేను చెప్పేది నేను చెప్తాను అన్నట్టుగా అక్కడ కొంతకాలం హడావుడి జరిగేది, మీడియా ఫోకస్ ఒకదాని మీద ఉంటుంది, తర్వాత మళ్ళీ రెండో రోజు మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము ఉదాహరణకు మదనపల్లి అగ్ని ప్రమాదం, లేదా ప్రమాదం కాదు ఆ ఘటన, ఇట్లా వాటి మీద ఏదో అయిపోతుంది. అలా గంజాయి లేకపోతే నల్ల మందు వీటి మీద మాదక ద్రవ్యాల మీద తెలంగాణలో ఎంత హడావుడి తర్వాత ఏముండదు. కాబట్టి దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. నిజంగా రాష్ట్రానికి మేలు జరగాలి, ప్రజలకు ఎవరు అధికారంలో ఉన్నా సరే తప్పులు జరిగిన చోట కనీసం దొరికి కొంత హడావుడి జరిగిన చోటైనా వాటిని లాజికల్ ఎండ్కి తీసుకుపోవడం అనేది చాలా ముఖ్యం. ఈ రెండు విషయాలు కూడా ఇవన్నీ అనుకోకుండా విశాఖపట్నంలో జరిగినవే. మరి వాటిని మరి ఏమని చెప్తారు? ఇప్పుడు శాసనసభ జరిగింది, గతంలో వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. ఇప్పుడు ఇది నేను కలుపుతున్నా ఇప్పుడు అదనంగా. ఇప్పుడు జగన్ మీద రాయి దాడి ఒక వారం రోజులు, అదే 4 రోజులు, మరి కొత్త ప్రభుత్వం వస్తూనే వెంటనే ఫాలో అప్ లాగా దాని గురించి నిజాలు తేల్చి ఆ రోజు ఇది జరిగింది అని చెప్తే అది పూర్తిగా రాష్ట్ర పోలీసులు